షాప్ కి? స్కూల్ షాపా? నాన్న ఈ రోజు నీకు ఏమేమి కొనడానికి తీసుకెళ్తున్నాడు? స్కూల్ షూస్, స్కూల్ బ్యాగ్, సాక్స్ తీసుకురావడానికి వెళ్తున్నావు. కొత్త స్కూల్కి వెళ్తున్నావు కదా, ఇంకొక 1 వీక్ అయితే నీ హాలిడేస్ అయిపోతాయి. నువ్వు స్కూల్కి వెళ్ళిపోవాలి. What is your name? Arya. What is your name? Arya. Very good. నాన్న పేరు అమ్మ పేరు అమ్మా. నాన్న పేరు చందు, అమ్మ పేరు కావ్య, నా పేరు ఒకటే వచ్చాడికి. కావ్య. నువ్వు కూడా మర్చిపోయినావు నా పేరు. ఆర్య, టిఫిన్ తినడానికి వెళ్దామా? వద్దా? ఆమ్ తిన్నవా? ఏం తిన్నా? వడ తిందామా? మరేం తింటావు? కూర్చోబెట్టు. అమ్మకు 2 నీకు 2. హలో సూపర్ మామ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మొత్తానికి సమ్మర్ వెకేషన్ అయిపోయింది, స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. పిల్లలందరికీ కూడా 15th నుంచి స్కూల్ స్టార్ట్ అయినట్లున్నాయి. బట్ మా పిల్లలకి ఒక 1 వీక్ తర్వాత స్టార్ట్ అయ్యాయి, అంటే 22nd స్టార్ట్ అయ్యాయి అన్నమాట. కావాల్సిన రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేశారు సమ్మర్ వెకేషన్. ఆల్మోస్ట్ హాలిడే స్టార్ట్ అయ్యే ముందు ఫీలింగ్ అండ్ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఫీలింగ్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? హాలిడే స్టార్ట్ అవుతున్నాయంటే అమ్మో ఇంకా ఆల్మోస్ట్ పిల్లలు 2 months ఇంట్లోనే ఉంటారు, ఎలా అబ్బా వీళ్ళని భరించాలి అనిపిస్తుంది. మరి ఇప్పుడు పాపం హాలిడేస్ అయిపోయాయి, ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అందరి విషయం నాకు తెలియదు, నాకైతే వీళ్ళు చాలా చిన్న పిల్లలు కాబట్టి అలాగే అనిపిస్తుంది. దీంట్లో మన స్వార్థం కూడా కొంత ఉంటుంది, ఎందుకంటే హాలిడేస్లో ఎంత కాదన్నా కొంచెం రిలాక్సేషన్ అయితే ఉంటుంది. కొద్దిగా రిలాక్స్డ్గా లేచి ఫస్ట్ హస్బెండ్కి బాక్స్ ప్యాక్ చేసేస్తే సరిపోతుంది, మిగతా పనులు మెల్లిగా చేసుకోవచ్చు. ఏం కావాలి? వ్యాన్లో వెళ్ళిపోతావా? ఎక్కడికి? ఏమైంది? ఈరోజు సండే కాబట్టి చికెన్ మ్యాండేటరీ, అందుకనే చికెన్ చేసుకుంటున్నాము. బట్ పిల్లలకి ఎప్పటిలా అవన్లో కాకుండా కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను. జాజా బజ్జుకున్నాడు, మనము లేపకూడదు ఇప్పుడు తెలుసా? జాజా బజ్జున్నాడు కదా, సరేనా? నువ్వు వెళ్ళి టీవీ చూడుకో. చూడవా? నో ఫైటింగ్. చికెన్ అయితే సింపుల్గా రెగ్యులర్గా చేసే మెథడ్లోనే పిల్లలు కూడా చేస్తున్నాను. బట్ మీ అందరికీ తెలుసు వాళ్ళ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా నేను ప్రిపేర్ చేస్తాను. కారం, పసుపు, అల్లం వెల్లుల్లి వేసి మ్యారినేషన్ చేస్తున్నాను అండ్ టొమాటో ప్యూరీ వేసి గ్రేవీ ప్రిపేర్ చేయబోతున్నాను. జనరల్గా మేము తినే కర్రీలో మేము టొమాటో వేసుకోము, బట్ పిల్లలకి మాత్రం వేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎప్పుడు పిల్లలకి లెగ్ పీసెసే ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, మా పిల్లలు ఇంకా చాలా చిన్న పిల్లలు ఉన్నారు, సో చోకింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని నేను మిగతా పీసెస్ లైక్ బ్రెస్ట్ పీస్ కానీ లేదంటే మిగతా బోన్ పీసెస్ కానీ యూజ్ చేయను, అవి చోకింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. నెంబర్ 2, బ్రెస్ట్ పీస్లో ఎంత ప్రోటీన్ ఉన్నా కూడా పిల్లలు నమలడానికి అంత కన్వీనియంట్గా ఉండదు. ఎంత నమిలినా అది అలాగే ఉంటుంది, నమలలేక మింగినప్పుడు ఇరుక్కుపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
సో నెంబర్ 3 ఏంటంటే మిగతా పీసెస్ కంటే లెగ్ పీస్ ఇంకొంచెం ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది, మాయిస్ట్గా ఉంటుంది. మనం కూడా చాలాసార్లు లెగ్ పీసెస్ అంటే ఇష్టంగా తింటాం కదా, సో పిల్లలు కూడా అంతే అనమాట. అండ్ 4th రీజన్, లెగ్ పీసెస్లో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ లైక్ ఐరన్, జింక్ కూడా ఉంటాయి. కొంచెం ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. పిల్లల గ్రోత్కి, బ్రెయిన్ డెవలప్మెంట్కి మంచి ఫుడ్ అనమాట. అండ్ లాస్ట్, మీరు చికెన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు డైరెక్ట్గా అన్ని పీసెస్తో వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అదే వాళ్ళకి నచ్చిన విధంగా స్టార్ట్ చేశారనుకోండి, మిగతా పీసెస్ కూడా వాళ్ళు పెద్దగా అవుతున్న కొద్దీ ఈజీగా తినేస్తారు. సో చికెన్ చేసుకుంటూ నేను మీతో ఇంకో విషయం మాట్లాడతాను. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తనకి కూడా ఆల్మోస్ట్ మా పిల్లల ఏజ్ పిల్లలే ఉన్నారనమాట. మా వీడియోస్ చూస్తూ ఉంటుంది కదా. సో ఏంటి, నువ్వు పిల్లలకి ఎప్పుడు సపరేట్గా ఎందుకు చేస్తావు, ప్రతిదీ కూడా పిల్లలకి మనం ఏది తింటే అదే తినిపించేసేయాలి, అలవాటు చేసేయాలి, లేకపోతే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా విసిగిస్తారు, ఇలా చెప్తూ ఉందన్నమాట. ఇలాగే పెట్టాలి పిల్లలకి అని నేను ఎప్పుడూ కూడా ఎవ్వరికి చెప్పను. ఇది నా ఓపిక, నా పిల్లలకి నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాను. నేను బేసిక్గా అన్నిటికీ ఆర్గ్యుమెంట్ చేసే మనిషిని కాదు. సో సైలెంట్గా వింటూ ఉన్నాను. అండ్ ఇది చాలా రోజుల క్రితం జరిగింది రండి, ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్. మళ్ళీ రీసెంట్గా నన్ను కాల్ చేసింది, ఏంటి వీడియోస్ పెట్టట్లేదు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా, మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు, బట్ బాక్సెస్ అలాగే తీసుకొచ్చేస్తున్నారు, ఏం పెట్టాలో నాకు అర్థం కావట్లేదు అని. ఈసారి నేను అడిగాను, ఏంటే బాబు నువ్వు అన్నీ పెట్టేస్తావు కదా పిల్లలకి, అన్నీ తినేయాలి అని చెప్పావు కదా అంటే, సరే లేవే అప్పుడు ఏదో అని నేను అలా చెప్పాను, బట్ ఇంటికి అలాగే తీసుకొచ్చేస్తున్నారు, సరిగా తినట్లేదు అని చెప్పిందనమాట. అప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను దట్ మా పిల్లలు ఆల్మోస్ట్ అన్ని వెజ్జెస్ కూడా తింటున్నారు అని చెప్పి. నేను ఇక్కడ ఏదో గ్రేట్ అని నేను చెప్పాలనుకోవట్లేదు, బట్ అందరూ పిల్లలు ఒకలాగా ఉండరు. కొంతమంది పిక్కీ ఈటర్స్ ఉంటారు, వాళ్ళని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. మన పిల్లలు అన్నీ తింటున్నారు కదా అని చెప్పి వేరే వాళ్ళకి సలహాలు ఇవ్వకూడదు, వేరే వాళ్ళు అన్నీ తింటున్నారు కదా అని చెప్పి మన పిల్లల్ని ఏంటబ్బా తినట్లేదు, మనం ఏమన్నా ఇది చేస్తున్నామా అది చేస్తున్నామా అని చెప్పి మనల్ని కూడా మనం తక్కువ చేసుకోకూడదు. సో మెల్లిగా ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి ఎలా ఇష్టమో అలా చేసుకుంటూ వెళ్తే మెల్లిగా అన్నీ కూడా అలవాటు అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను మా పిల్లలకి వెజ్జెస్ ఎలా అలవాటు చేశానో చెప్తాను. ఫస్ట్ నేను ఏం చేసేదాన్నంటే, వెజిటేబుల్స్ అనేవి చాలా ఫైన్గా చాప్ చేసుకునేదాన్ని. అవి ఇడ్లీ పిండిలో కలపడం, దోశ పిండిలో కలపడం అలా చేసి వాళ్ళకి ఎలా అయినా ఫైబర్ వెళ్ళేలాగా చేసేదాన్ని. అండ్ కర్రీస్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే, చాలా ఫైన్గా చాప్ చేయడం, ఆ తర్వాత చాలా ఎక్కువగా ఉడకబెట్టేదాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కర్రీ చేసుకుంటాము, బీరకాయో సోరకాయో, అది మనం ఎలా తింటాము, మరీ మ్యాష్ అయిపోయేలాగా ఉంటే మనం తిన్నాం కదా, మనం కొంచెం గట్టిగా ఉండాలి. మరి అదే కర్రీ వాళ్ళకి పెడితే వాళ్ళకి కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే కొంచెం మెత్తగా వాళ్ళకి కూరగాయలు వండనప్పుడు వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా, సో వాళ్ళకి ఇంకొంచెం మెత్తగా ఉండాలి. కాబట్టి వెజెస్ అనేవి నేను ఏం చేసేదాన్ని అంటే, చాలా ఫైన్గా అంటే చాలా బాగా ఉడకబెట్టేదాన్ని. అండ్ మెల్లిమెల్లిగా వాళ్ళ ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ వాళ్ళ వెజెస్ సైజ్ కూడా పెంచడం స్టార్ట్ చేశాను. బట్ స్టిల్ అవి కనపడతాయి, కానీ అవి తిన్నప్పుడు వాళ్ళకి ఏమాత్రం తగిలిందనే ఇది కూడా వాళ్ళకి రాదనమాట. అలా మ్యాష్ అయిపోతాయి, అంత బాగా ఉడకబెట్టేస్తారనమాట. ఇంకా రాను రాను వాళ్ళు పెద్దగా అవుతున్న కొద్దీ దాన్ని ఇంకా తక్కువగా ఉడకబెట్టడం, అంటే ఇంకొంచెం గట్టిగా ఉండేలాగా చూడడం, మరీ మ్యాష్ అయిపోకుండా అలా మెల్లిమెల్లిగా స్టేజెస్ పెంచుకుంటూ రావాలన్నమాట. ఏమైంది నాన్న వదిలేసి వెళ్ళిపోయాడా, నేను వదిలేసి వెళ్ళిపోయిందా, ఇప్పుడే వస్తాడు 2 minutes. కటింగ్కి వెళ్ళాడా, నువ్వు కూడా కటింగ్ చేయించుకుంటావా మొత్తం తమ్ముళ్ళగా? మరి ఎంత కొంచెమా వెనకాల చేయించుకుంటావా? సరేలే, ఓకే.
ఏమైనా కావాలంటే ఆర్డర్ చేసుకుంటాను. చికెన్ 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 సూపరా. ఈరోజు ఫాదర్స్ డే కదా, మనం గ్రీటింగ్ కార్డ్ చేద్దామా నాన్నకి? చేద్దామా? ఈరోజు 21 జూన్ ఫాదర్స్ డే కూడా కదా. సో లాస్ట్ ఇయర్ వరకు జున్నుకి అంత తెలివి ఉండదు. ఫాదర్స్ డే, మదర్స్ డే, బర్త్డేస్ అంటే తెలుస్తుంటాయి, బట్ ఫాదర్స్ డే, మదర్స్ డే అంటూ ఏం తెలియదు. కాబట్టి ఈ ఇయర్ కొంచెం తెలివి వచ్చింది. మనం ఏమైనా చెప్తే కూడా అర్థం చేసుకునే స్టేజ్కి వచ్చింది. సో తనతో వాళ్ళ నాన్నకి ఒక గ్రీటింగ్ కార్డ్ చేపిద్దామని అనుకున్నాను అనమాట. యూజువల్గా గ్రీటింగ్ కార్డ్స్ మనం చేస్తే వాళ్ళ చేత ఇప్పిస్తే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు కూడా వాళ్ళకి. ఫాదర్స్ డే కాబట్టి పిల్లలు చేసిస్తే చాలా బాగుంటుంది. కాబట్టి తనకి నేను హెల్ప్ చేసుకుంటూ తనని కూడా ఇన్వాల్వ్ చేస్తూ గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేశాను. ఇట్ ఈజ్ నాట్ సో ఫ్యాన్సీ, బట్ స్టిల్ పిల్లలు చేశారు కాబట్టి అది ఎలా ఉన్నా కూడా వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలు ఎలా చేసినా కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో, వాళ్ళ ఇష్టంతో చేసి పేరెంట్స్కి ఇచ్చినప్పుడు పేరెంట్స్కి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో నేను గ్రీటింగ్ కార్డ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాను. బట్ ఏం చేశానంటే పిల్లల హ్యాండ్ ప్రింట్స్ పెట్టించాను అనమాట. ఇది నేను ఐడియా గూగుల్లోనే చూశాను. గూగుల్ ఇమేజెస్లో సెర్చ్ చేస్తే దొరికింది. సో సింపుల్గా ఇంట్లో ఉన్న కలర్స్ తీసి వాళ్ళ చేతికి వేసేసి, అండ్ దీస్ ఆర్ నాన్ టాక్సిక్ కలర్స్ అనమాట. పిల్లలు యూజ్ చేసినా కూడా ప్రాబ్లం ఏముండదు. నార్మల్గా వాష్ చేసేసుకుంటే పోతాయి అన్నమాట. సో జున్ను రైట్ హ్యాండ్ పెట్టించాను, అండ్ ఆర్య పడుకున్నాడు కాబట్టే అది జరిగింది వర్క్. లేదంటే వాడు అంత బాగా పెట్టేవాడు కాదు. సో వాడికి కూడా నీట్గా హ్యాండ్కి పెయింట్ వేసేసి, ఆ కలర్ వేసేసి ప్రింట్ వేయించాను అనమాట. అండ్ నా దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న థింగ్స్తోనే ఇవన్నీ కూడా చేశాను. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ రియలీ గుడ్. బాగానే ఉంది. అండ్ కొంచెం పైన నీట్గా ఉండేలాగా చిన్నవన్నీ కూడా నేను చేశాను అనమాట. ఈ మధ్య కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు కదా, మదర్స్ డే రోజు స్టేటస్లో పెట్టుకున్నా, ఆ రోజు వాళ్ళ కోసం ఏమైనా సెలబ్రేషన్స్ చేసినా, మదర్స్ డే అంటే ఒక్కరోజు కాదు, ప్రతిరోజు మదర్ని లవ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. ఇలాంటి డైలాగ్స్ మనం కామన్గా వింటాము. ఎందుకు లవ్ చేయరు? ఎవ్రీ డే వి లవ్ అవర్ పేరెంట్స్. కానీ ఆ రోజు వాళ్ళకి స్పెషల్గా ట్రీట్ చేస్తే వాళ్ళు స్పెషల్గా ఫీల్ అవుతారు, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. తప్పేముంది? ఇప్పుడు మన బర్త్డే ఉంటుంది, మన పేరెంట్స్ మనల్ని ఎవ్రీ డే దే లవర్స్ కదా. కానీ మన బర్త్డే రోజు చాలా స్పెషల్గా ఏదో ఒక సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అది మన రోజు. అలా మదర్స్కి, ఫాదర్స్కి ఏదో ఒక రోజు ఉంటుంది కదా, అది సెలబ్రేషన్ చేయడంలో తప్పు లేదు. ఆ ఒక్కరోజు వాళ్ళకి ఇంకొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాము, అండ్ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ డూయింగ్ ఇట్. ప్రతి దానికి ఏదో ఒక కారణం వెతుక్కొని ఇలా ఎందుకు, అలా ఎందుకు అని ఆలోచిస్తే మనం ఎక్కడా కూడా బతకలేము, ఏమీ కూడా చేయలేము. మనము ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేయగలగాలి. వీ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్ అండ్ వీ హ్యావ్ టు లివ్ ఇన్ ఎవ్రీ మూమెంట్ కదా. ఓకే, హ్యాండ్ ప్రింట్స్ వేసిన తర్వాత మిగతా పార్ట్ అంతా కూడా నేను డెకరేషన్ చేశాను. అండ్ జున్ను ఈ ఇయర్ మొత్తం అన్నీ కూడా ఆల్ఫాబెట్స్ చక్కగా రాస్తుంది. బట్ కొంచెం స్లోగా ఉంటుంది, హ్యాండ్ రైటింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా రాదు వాళ్ళకి లైన్స్ లేనప్పుడు. కాబట్టి నేను పెన్సిల్తో మొత్తం రాసేసాను అనమాట. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని, ఫ్రమ్ జున్ను అండ్ ఆర్య అని అలా రాస్తే ఇంకా తను దానిపైనుంచి మొత్తం రాసేసింది అనమాట. థ్యాంక్ యూ జున్ను. ఎవరేసారు ఇది? జున్ను ఆర్యనా? ఇది జున్నువా? అది ఆర్య. ఇది ఆర్యనా? ఓకే, ఇది జున్నువా? ఇది
ఆర్యానా? ఇది ఎవరు రాశారు? ఇవన్నీ నువ్వే రాసావా? అవునా? ఓకే, ఇది హ్యాపీ ఫాదర్స్ డే నువ్వే రాసావా? థ్యాంక్ యూ. కేక్ ఇవ్వాలండి. కేకా? సరే, ఇప్పిస్తాను. కట్ చేద్దామా? కాదు నాన్న, తాత హాస్పిటల్లో ఉన్నారు కదా, కేక్ తర్వాత కట్ చేద్దాం, తాత వచ్చాక కట్ చేద్దాం. హాయ్ జున్ను. సరే, నువ్వు రేపు నుంచి కొత్త స్కూల్కి వెళ్తున్నావు కదా, పాత స్కూల్లో టీచర్స్ అంటే నీకు అందరూ తెలుసు కాబట్టి నీకేం భయం ఉండదు. నువ్వు రేపటి నుంచి కొత్త స్కూల్కి వెళ్తున్నావు కదా, ఏం భయపడొద్దు సరేనా. మీ స్కూల్ చాలా పెద్దది, నువ్వు చూసావా? ఆల్రెడీ చూసావా? మనం ఒకసారి వెళ్ళాం కదా పెద్ద స్కూల్కి, వెళ్ళామా? బాగుందా? అక్కడికి వెళ్ళిన తర్వాత భయపడొద్దు. పాత స్కూల్ ఎలానో కొత్త స్కూల్ కూడా అట్లనే, కాకపోతే కొంచెం పెద్దగా ఉంటుంది. ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత భయపడొద్దు. టీచర్స్ ఏమన్నా అన్నా కూడా చెప్పాలి. నువ్వు అల్లరి చేస్తే టీచర్స్ కొడతారు సరేనా, కానీ ఉత్తుత్తిగా ఎవరైనా నిన్ను ఏమన్నా అంటే నువ్వు నాకు వచ్చి చెప్పాలి. ఓకేనా? నువ్వు అల్లరి చేయకపోతే ఎవరు ఏమన్నారు సరేనా. నీకు ఏదైనా భయం వేస్తే, లేదంటే ఎవరైనా నిన్నేమన్నా అంటే, ఏమల్ కానీ ఎవరైనా నేను బెదిరిస్తే నాకు చెప్పు సరేనా. అమ్మ వస్తుంది, అమ్మ దగ్గర ఏమైనా దాచిపెడతారా? అమ్మ దగ్గర ఏం దాచిపెట్టొద్దు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవరికి చెప్పాలి? అమ్మకి చెప్పాలి, లేకపోతే నాన్నకు చెప్పాలి. ఓకేనా? భయపడొద్దు. ఓకేనా? సరే, అయితే ఈరోజు నేను నీకు ఇంకో విషయం చెప్తా సరేనా. మనం ఆల్రెడీ మాట్లాడాం కదా, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, నీకు ఆల్రెడీ తెలుసు కదా. మళ్ళీ ఒకసారి చెప్తా. రేపటి నుంచి స్కూల్ కదా, నీ స్కూల్ చాలా దూరం ఉంది కదా, అందుకని నేను నీకు చెప్తున్నా. ఓకేనా? అనో స్టాండప్. ఇప్పుడు మనము గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి మాట్లాడదాం. గుడ్ అంటే వెరీ గుడ్, మంచిది. బ్యాడ్ అంటే చిచ్చి, చెయ్యొద్దు. ఓకేనా? ఓకే. ఇప్పుడు నీ డ్రెస్ ఉంది కదా, నీ డ్రెస్ ఎక్కడెక్కడ కవర్ అయ్యి ఉంది, అక్కడ ఎవ్వరు ముట్టుకోకూడదు, ఎవ్వరు టచ్ చేయకూడదు. నీ డ్రెస్ ఎక్కడెక్కడ కవర్ అయ్యి ఉంది, ఇక్కడ కవర్ ఉంది, ఇక్కడ కవర్ ఉంది, ఇదంతా కవర్ అయ్యి ఉంది కదా. నీ డ్రెస్ని ఎవరు టచ్, ఈ డ్రెస్ కవర్ అయ్యి ఉన్న దగ్గర వరకు ఎవరు టచ్ చేయకూడదు. ఓకేనా? ఓన్లీ అమ్మ, నాన్న, అమ్మమ్మ, నాని టచ్ చేస్తారు. నో, ఓన్లీ అమ్మ, అత్త కూడా. ఓకే, అమ్మ, నాన్న, అత్త, అమ్మమ్మ, నాని వాళ్ళు కూడా ఓన్లీ స్నానం చేయించేటప్పుడే టచ్ చేస్తారు. మిగతా టైంలో టచ్ చేయొద్దు. ఇట్లా టీచర్ నువ్వు ఏమైనా మంచి పని చేసావు అనుకో, వెరీ గుడ్ అని ఇట్లా పట్టుకుంటారు కదా, ఇది ఓకే. ఎవరన్నా షేక్ హ్యాండ్ ఇస్తారు కదా ఇట్లా, నీకు తెలిసిన వాళ్ళు, ఇది ఓకే. బాడా ఇక్కడ గుడ్డ, 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 బాడా బ్యాడ్. ఓకేనా? మళ్ళీ ఇంకొకటి, ఇక్కడ గుడ్డ, బాడా వెరీ గుడ్. ఇక్కడ బ్యాడ్, డోంట్ టచ్. ఇక్కడ ఎవరు టచ్ చేయొద్దు. ఇక్కడ ఓకే, టీచర్స్ ఓకే. అమ్మ టచ్, అమ్మ నాన్న టచ్ చేయొచ్చు. ఓన్లీ స్నానం చేయించేటప్పుడే టచ్ చేస్తారు. సరే, నువ్వు వాష్రూమ్కి వెళ్తావు కదా, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఎవరికి అడుగుతారు? ఆయమ్మని అడుగుతుంది కదా, అప్పుడు ఆయమ్మ టచ్ చేయొచ్చు. ఇక్కడ ఓన్లీ వాష్రూమ్ కడిగేటప్పుడు టచ్ చేయొచ్చు. ఓకేనా? మిగతా టైంలో టచ్ చేయకూడదు ఎవరు. ఓకేనా? అండర్స్టాండ్? నీకు అర్థమైందా? ఓకేనా? భయపడుకుని స్కూల్కి వెళ్తావా? కొత్త స్కూల్కి వెళ్తున్నావు కదా, చాలా మంది పిల్లలు వస్తారు కదా, వాళ్ళ మమ్మీ డాడీ కోసం ఏడుస్తారు కదా, నువ్వు ఏడుస్తావా? నువ్వు ఆల్రెడీ స్కూల్కి వెళ్తున్నావు కదా, నీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇంకేం ఏడవవు కదా. వేరే పిల్లలు ఏడుస్తున్నారని నువ్వు కూడా ఏడుస్తావా? ఏడవకూడదు. యు ఆర్ వెరీ స్ట్రాంగ్. ఎవరైనా ఏమైనా అంటే ఏం చెప్పాలి? అమ్మకు చెప్తా, నాన్నకు చెప్తా అని చెప్పాలి. ఓకే, మళ్ళీ ఒక లాస్ట్ టైం చేద్దామా? గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్ ఆర్ బ్యాడ్?
గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్. yes, very good. Understand now? All the best. Thank you amma చెప్పు. Thank you amma చెప్పు. అండ్ ఫైనలీ ద డే హ్యాస్ కమ్. చక్కగా మార్నింగే లేచి ఆర్య అండ్ జున్ను ఇద్దరు కూడా చక్కగా రెడీ అయిపోయారు అండ్ స్కూల్ వ్యాన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఫస్ట్ డే కూడా మేము వెళ్ళలేదు, అంటే తనని మాతో పాటు తీసుకెళ్ళలేదు. ఆటోలోనే అలవాటు అవ్వాలి, డే 1 నుంచి అలాగే అలవాటు అవ్వాలి అని చెప్పి తను ఆటోలో వెళ్ళడానికి చక్కగా ప్రిపేర్ చేసి ఉంచాము. అండ్ తను కూడా ఏమీ ఏడవలేదు. ఆటో వచ్చినంత వరకు కూడా చాలా బాగానే ఉంది. బట్ ఆటో ఎక్కిన తర్వాత మెల్లిగా మొహం మార్చుకోవడం స్టార్ట్ చేసింది అనమాట. ఆర్యని తీసుకెళ్తుందంట. ఆర్య వేరే స్కూల్, నువ్వు వేరే స్కూల్ నానా. ఆర్య వేరే స్కూల్కి వెళ్తాడు. ఆర్యకి ఇంకా స్కూల్ డ్రెస్ ఇవ్వలేదు, చక్కగా ఏదో ఫంక్షన్కి వెళ్తున్నట్టు రెడీ అయి ఉన్నాడు. అండ్ వాడు కూడా స్కూల్కి వెళ్తున్నాడు అనుకోవట్లేదు. మా అక్కని డ్రాప్ చేసేసి చక్కగా ఎక్కడైనా తిరగడానికి వెళ్తున్నారు అనుకుంటున్నాడో ఏమో తెలీదు. బట్ వాడైతే హ్యాపీగా ఉన్నాడు స్కూల్కి వెళ్ళే వరకు కూడా. కృష్ణ కృష్ణ జున్ను బాయ్. ఇగో అక్క వాళ్ళందరికీ హాయ్ చెప్పి సరేనా, అక్క వాళ్ళతో మాట్లాడు. బాయ్ జున్ను బాయ్. బాయ్ బాయ్. అండ్ గెస్ వాట్, వాళ్ళ ఆటో వెనకాలే మేము కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది అప్పటికప్పుడు అనుకున్నది కాదు. మేము డే 1 తనను ఆటోలోనే పంపించాలి, బట్ స్టిల్ స్కూల్లో ఫస్ట్ డే కాబట్టి మేము కూడా వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాము. తనకి తెలియకుండా తన ఆటో వెనకాల ఫాలో అవుతూ ఉన్నాం అనమాట. అండ్ ఆటోలో మా ఆడపడుచు వాళ్ళ బాబు కూడా ఉన్నాడు, వాడికే హాయ్ చెప్తున్నాం మేము. అండ్ తన ఆటో కంటే ముందు మేమే స్కూల్కి త్వరగా రీచ్ అయిపోయామన్నమాట. మధ్యలో ఆటో ఇంకొక 3-4 మెంబర్స్ని పికప్ చేసుకుంటుంది. మాకు తెలియదు కదా, మేము తొందరగా రీచ్ అవ్వలేమేమో, జున్ను డైరెక్ట్గా వెళ్ళిపోతుందేమో లోపలికి అని చెప్పి మేము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు పండు? ఇటు హాయ్ ఆర్య. హాయ్ చెప్పు. బాయ్. బాగా చేకండి. అండ్ ఫైనల్లీ జున్ను కూడా వచ్చేసింది. మమ్మల్ని అక్కడ చూసి చాలా ఎక్సైట్ అయింది అనమాట. అమ్మ మీరు కూడా వచ్చారా అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయింది. అలా హ్యాపీ ఫీల్ అయ్యే లోపే మళ్ళీ క్లాస్లో వెళ్ళి దింపేసే వరకు మళ్ళీ ఏడుపు మొహం పెట్టేసింది అనమాట. ఫస్ట్ టైం ఇంత పెద్దగా కనిపిస్తుంది దానికి స్కూల్. అందులో అంతమంది టీచర్స్ని ఇంతమందిని చూసే వరకు నన్ను ఎక్కడో వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు అనుకుందో ఏమో తెలీదు. బట్ చాలా డల్ అయిపోయింది ఫస్ట్ డే మాత్రం. జున్ను తల్లి బాయ్. తమ్ముని బాయ్ చెప్పు. తమ్ముడు బాయ్ చెప్పు. మళ్ళీ 2 hours బాయ్. ఇప్పుడు నువ్వు వెళ్ళాలి స్కూల్కి. వెళ్తావా? స్కూల్కి వెళ్తావా? వెళ్ళాలి నాన్న, వెళ్ళాలి. ఏడవద్దు, వెళ్ళాలి సరేనా. నేను మళ్ళీ 12కి వచ్చి తీసుకుపోతా నేను. సరేనా? సరేనా? స్కూల్కి వెళ్తావా? వెళ్ళవా? వెళ్ళాలి. అక్క పాప మీద ఏడు మొహం పెట్టింది స్కూల్లో. ఇప్పుడు నువ్వు అలా పిల్లలిద్దరిని డ్రాప్ చేసేసి ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి 11:30 వరకు స్కూల్ ఉందన్నమాట. సో మళ్ళీ వెళ్ళిపోయాము స్కూల్కి. అండ్ ఈసారి కూడా ఆటో వెనకాలే ఫాలో అయ్యామన్నమాట. తనకి అలవాటు అవ్వాలి అని చెప్పి మేము అలా చేసామన్నమాట యాక్చువల్గా. ఇది ఎందుకంటే ఫస్ట్ డే మనం వెళ్తే ఇంకా భయపడిపోతుంది, మళ్ళీ వెళ్ళదు అని చెప్పేసి ఫస్ట్ డే నుంచి అలా అలవాటు చేసామన్నమాట.
తర్వాత ఆర్య వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఆర్యను కూడా తీసుకొచ్చేసాము అండ్ తను కూడా ఏడవకుండా చక్కగా ఆడుకున్నాడంట. సో ఇదన్నమాట మా పిల్లల స్కూల్ స్టోరీ, బ్యాక్ టు స్కూల్. నాకైతే ఈ వీడియో ఖచ్చితంగా ఒక మెమరీ లాగా ఉంటుంది ఫ్యూచర్లో చూసుకోవడానికి. మీకు కూడా ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై, సీ యూ, టేక్ కేర్. బజ్జుంది.